హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఫ్యూనరల్ రైట్స్, అంటే అంత్యక్రియల ఆచారాలు. అంటే ఇది ఒక బరియల్ సెరమనీ అనమాట. బాడీని ఖననం చేస్తారు కదా, దహన సంస్కారాలు, దానికి సంబంధించి ఆచారాలు, పద్ధతులు, అవన్నీ మతపరమైన ఆచారాలు ఎలా ఉంటాయి అని చెప్పే సందర్భంలో ఈ ఫ్యూనరల్ రైట్స్ అనే పదాన్ని వాడతాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్కలాగా బాడీని పూడ్చిపెడతారు. కొంతమంది కాల్చేస్తారు. సో వాళ్ళ యొక్క వ్యక్తిగత మత విశ్వాసాలపైన ఆధారపడి ఉంటుందన్నమాట ఈ బాడీని చనిపోయిన తర్వాత పెట్టడం అనేది. సో వాటిల్ని ఫ్యూనరల్ రైట్స్ అని అంటారు, అంటే అంత్యక్రియల ఆచారాలు. రెండవది ఆబ్లిటరేట్స్, అంటే తుడిచివేయడం. ఆబ్లిటరేట్స్ అని అంటే కంప్లీట్లీ ఎరేజ్ ఆర్ డెస్ట్రాయ్ సంథింగ్ రిటన్ ఆన్ ఏ లీగల్ డాక్యుమెంట్. అంటే తుడిచేయడం అనమాట. చట్టపరమైన పత్రంలో ఏదైనా రాస్తే దాన్ని తుడిచివేయడం, డెస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడం, దాని జాడే లేకుండా దాన్ని ఎలాగైనా తొలగించడం, రద్దు చేయడం అని అర్థం కూడా వస్తుంది. నిర్మూలించడం అని కూడా అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, if someone wants to remove a beneficiary from a will, they might obliterate their name by crossing it out completely. అంటే ఎవరినైనా సరే ఒక వీలునామా నుంచి అతనికి ఏదైనా లబ్ధి వస్తుంది అనుకుంటే అతని పేరు మనం తీసేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా వాళ్ళ పేరుని కొట్టేయడం లేదా తుడిచిపెట్టేయడం చేస్తారు కదా, సో దాన్ని ఆబ్లిటరేట్ అని అంటారు. మూడవది ఇంటర్వెన్నింగ్ పీరియడ్, అంటే మధ్యకాలం. ఇంటర్వెన్నింగ్ పీరియడ్ రెఫర్స్ టు ద టైమ్ ఫ్రేమ్ బిట్వీన్ టూ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్. అంటే ఏదైనా రెండు ముఖ్యమైన సంఘటనల మధ్య కాల పరిమితినే మనం ఇంటర్వెన్నింగ్ పీరియడ్ అని అంటాం. నాలుగవది పెరోల్, అంటే దీన్ని పెరోల్ అనే అంటారు. అంటే ఏంటి అని అంటే ఒక కండిషనల్ రిలీజ్ అనమాట. ఒక పర్సన్ అరెస్ట్ అయి ఉంటాడు, ప్రిజన్ జైల్లో ఉంటాడు. ఆ జైల్లో ఉన్న వ్యక్తికి కొన్ని కండిషన్స్ పెట్టి బయటికి వదులుతారనమాట. సో ఆ బయటికి వదిలినప్పుడు అతను పెరోల్ మీద బయటికి వచ్చాడు అని అంటారు. అంటే శిక్ష నుంచి వదిలేసినట్టు కాదు. ఇప్పుడు ఏదైనా అతనికి బాగలేదు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇతను చూడడానికి వెళ్తాడు. ఆ రోజు చూసేసి మళ్ళీ వెంటనే వచ్చేయాలి జైలుకి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా మ్యారేజ్ ఇట్లా, అంటే అతని ప్రెజెన్స్ అవసరము అనుకున్నప్పుడు అతను వెళ్ళి మళ్ళీ తిరిగి జైలుకు అనేది వచ్చేయాలి. సో పెరోల్ మీద అతను రిలీజ్ అవుతాడు, మళ్ళీ అతన్ని ప్రిజన్లో పెట్టేస్తారు. అర్థమైందా? అంటే ఇది ఒక టెంపరరీ రిలీజ్. ఎవరైతే ప్రిజనర్ ఉన్నాడో వాడికి కొన్ని కండిషన్స్ పెట్టి వాడి పనిష్మెంట్ ఏదైతే ఉందో, జైల్లో ఉండాల్సిన టైం ఎంతైతే ఉందో దానికి ముందే అతన్ని వదిలి మళ్ళీ జైలుకి పంపించేశారనమాట. సో దాన్ని పెరోల్ అని అంటారు. ఐదవది ఇంటర్పోజ్, అంటే జోక్యం చేసుకును. జనరల్గా ఇంటర్పోజ్ అంటే టు పుట్ సంథింగ్ ఆర్ సమ్వన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఆర్ పీపుల్. అంటే ఏంటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు కానీ వ్యక్తులు కానీ వారి మధ్య ఏదైనా లేదా ఎవరినైనా ఉంచడం, ఇదొక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే ఏదైనా వ్యాఖ్యను ప్రవేశపెట్టడం ద్వారా సంభాషణ లేదా వాదనకు అంతరాయం కలిగించడం అనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హీ ట్రైడ్ టు ఇంటర్పోజ్ హిమ్సెల్ఫ్ బిట్వీన్ ద పీపుల్ హూ వర్ ఫైటింగ్. అంటే అతను పోరాడుతున్న ప్రజల మధ్య తనను తాను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంటే వాళ్ళ మధ్యలో ఇతను వెళ్ళి దూరాడు అని అర్థం వస్తుంది. జోక్యం చేసుకున్నాడు, వాళ్ళందరి మధ్య ఇతను చేరాడు అని అర్థం వస్తుంది. జోక్యం చేసుకున్నాడు అని అర్థం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. అందుకని ఇలా రోజు 5 పదాలు సులువుగా గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.